హరే కృష్ణ. ఇప్పుడు భీముడు ద్రౌపదికి దైన్యాన్ని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. నర్తనశాలకి ఆ కీచకుడిని తీసుకురమ్మని చెప్తాడనమాట. అలా వెళ్ళిపోతుంది. రాత్రి గడిచిపోతుంది. సుదేష్ణాదేవి అంతఃపురంలో ఉంటుంది. తెల్లవారే సమయానికి ఇంకా మళ్ళీ కీచకుడు వస్తాడు. రావటంతోనే ద్రౌపదికి చెప్తాడు, విరాట రాజే నన్నేమీ అనలేదు, నువ్వు నాకు లొంగాల్సిందే అని చెప్తాడు. అప్పుడు ద్రౌపదికి ఇష్టం లేకపోయినా వాడితో మాట్లాడటం, వీడు ఎలాగైనా చావాలని ఇంకప్పుడు మాట్లాడుతుందన్నమాట ద్రౌపది. నువ్వు సాయంత్రం నర్తనశాలకి రా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్తుంది. చెప్పంగానే ఆ కీచకుడు ఇంకా ఆనందంతో పొంగిపోతాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఎప్పుడైద్దా అని చూస్తాడు. వాడి చావు ఎప్పుడైద్దా అని వాడే చూసుకుంటాడనమాట. ఇంకా సాయంత్రం అవుతుంది. చంద్రోదయం అయిన తర్వాత ఇంకా అప్పుడు నర్తనశాలకు వస్తూ ఉంటాడు. ఈలోపు భీముడు ద్రౌపది అక్కడ ఉంటారు. ఒక పక్కన నర్తనశాల చాలా పెద్దది. అక్కడ చీకట్లో భీముడు చీర కప్పుకొని కూర్చుంటాడు. కూర్చోగానే ద్రౌపది అనుకోని కీచకుడు, నన్ను ఓ కోమలి నువ్వు నా కోసం వచ్చావా, అసలు ఎవరైనా అమ్మాయిలు నా కోసం అంతఃపురానికి వస్తారు, కానీ నేను నీ కోసం వచ్చాను, నీ కోసం నగలు తెచ్చాను, నువ్వు నాతో కలిస్తే చాలా ఆనందంగా ఉంటుందని చెప్తాడు. భీముడు లేదు, అమ్మాయిలాగా మాట్లాడి అవునరా అవును నువ్వు నాతో కలిస్తే బాగా ఆనందం ఉంటుంది, నా శరీరం నీ శరీరం టచ్ అయితే అని అంటాడు. అనగానే ఆ ద్రౌపది అలా మాట్లాడుతుందనుకొని ఈ కీచకుడు ఆనందంతో ఉంటాడనమాట. ఇప్పుడు భీముడు ఒక్కసారిగా ఇలా తిరుగుతాడు. తిరగంగానే కీచకుడు భీముడిని చూసి, ఓహో తనని కాపాడుతుంది నువ్వే నా గాంధర్వుడివి, మా అక్క చెప్పింది గాంధర్వులు కాపాడుతున్నారని అని ఇంకా భీముడిని ఇలా గట్టిగా పట్టుకోకపోతే భీముడు ఏం చేస్తాడనుకున్నా, ఇప్పుడు వాడిని ఇట్లా పట్టుకొని వాడి తొడ కాళ్ళు పట్టుకొని ఇలా తిప్పి తిరగేసి గట్టిగా నేలకేసి కొడతాడు. కొట్టంగానే వాడి దెబ్బకి ఊపిరాడదు. తర్వాత వాడి కీచకుడు పీక పట్టుకొని ఊపిరాడకుండా చేసి బాగా చాలాసేపు వాడిని గుద్దుతాడనమాట. గుద్ది ఇంకా వాడిని ఏం చేస్తాడంటే వాడి తల తీసుకెళ్ళి మలద్వారంలో దూరుస్తాడు. దూర్చి కాళ్ళు తీసుకెళ్ళి మెడ మీద ముడేస్తాడు. ముడేసి చేతులు వెనక్కలాగి ముడేస్తాడు. పాదాలు పైకుంటే ఆ పాదాలను విరక్కొట్టి మళ్ళీ ముడేస్తాడనమాట. టోటల్గా ముడేసి ముద్ద చేస్తాడు. ఒక చపాతీ ముద్దను చేసినట్టు చేసి గోడకేసి ఒక్కసారి కొడితే ఆ ముద్ద వచ్చి మళ్ళీ భీముడు కాళ్ళ మీద పడి టోటల్గా చచ్చిపోతాడు. వాడి శ్వాస పోయిద్ది అనమాట. పోతే ఇంకా అది ద్రౌపది చూసి ఆశ్చర్యపోతుంది. అసలు భీముడు ఇలా చంపటం ఫస్ట్ టైం అలా చూడటం, ఇంత ఒక మనిషిని ముద్దలాగా చేసి బాల్లాగా చేసి చంపేసేస్తాడనమాట. ఇంకా ద్రౌపదిని అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు, ఈడు కీచకుడు ఇలా చచ్చిపోయాడు, నా గాంధర్వులు వచ్చి చంపేశారని నువ్వు చెప్పి ఇక్కడే ఉండని చెప్తాడనమాట. తర్వాత ఈ మొత్తం ఉపకీచకులకు తెలుస్తుంది. 105 తమ్ముళ్ళు ఉన్నారు కదా కీచకుడికి, వాళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.